రాజకీయ పార్టీలకు సీనియర్లే బలము బలగము అని అనుకుంటారు కానీ మరి ఈసారి ఏందో పార్టీలన్నీ సీనియర్లకే సుక్కలు చూపిస్తున్నాయి. ఏండ్ల సంధి ఉంటున్న లీడర్లను కాదని కొత్త కొత్తోళ్లకు టికెట్లు ఇస్తున్నారు. ముందొచ్చిన షేవులను కాదని వెనుకొచ్చిన కొమ్ములకు పట్టం కడుతుర్రు. అందుకే ఇదెక్కడి పరిశాన్ వచ్చి పడ్డదిరా దేవుడా అని నెత్తికో షేయి పట్టుకుంటుర్రట సీనియర్ లీడర్లు. కొంతమంది అయితే కళ్ళ నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళ కథ ఏందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ఎంత తిప్పలొచ్చింది మేడంకు. ఆశ పెట్టి ఆఖరికి అప్పడం దోశ అనటాలకు శోకం కట్టి ఏడిచింది. ఇన్నొద్దులు శాత చేసి దండగా అయింది. గిదే నాయిగా ఇచ్చే ఇలువ అని దుఃఖం పొంగుకొచ్చటాలకు వలవల ఏడిచింది మేడం. పక్క పోయింటే కూకున్న కూతురు కూడా తల్లిని చూసి కండ్ల నీళ్లు పెట్టుకున్నది. సైకిల్ పార్టీ తరపుకెళ్లి తిరుపతి ఎమ్మెల్యే సీటు ఈసారి సుగునమ్మకే వస్తదని గట్టిగా ఆశ పెట్టుకున్నదట. కానీ పాడై పొత్తుల సంసారం చేయబట్టి తిరుపతి సీటు గిలాస పార్టీ వాళ్ళకు పోయింది. ఇక పోయింది గిలాస పార్టీలనే ఎవరికన్నా ఆయమన్న లీడర్ కు టికెట్ ఇచ్చినా అయిపోతుండే. కానీ నిన్న మొన్న ఫ్యాన్ పార్టీలకెళ్ళి గిలాస పార్టీలకు వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకి ఇచ్చిర్రు టికెట్. అందుకే ఇంగింత బాధ అవుతున్నదట మేడంకు. ఇక చూడర్రి ఏమన్నదో. దౌర్భాగ్యం ఏంటంటే వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టించారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది. శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను. కానీ ప్రజలు అడిగి చూడండి, తెలుగుదేశం క్యాడర్ని అడిగి చూడండి, జనసేన క్యాడర్ని అడిగి చూడండి, వైకాపా క్యాడర్ని కూడా అడిగి చూడండి. వేరేటోళ్లకు మేమెట్లా సాధిస్తాం, అస్సలు మాకు వాళ్ళకు సుట్రికమే లేదు పోయినరా అన్నట్టు మాట్లాడింది మేడం. మరిగా ఎట్ట సల్లగా చేస్తారో చూడాలి పెద్ద మనుషులు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు ఇంకో 6 ఎంపీ సీట్లకు రేసు గుర్రాలను ప్రకటించారు. టికెట్లు వచ్చిన వాళ్ళు సంబరాలు చేసుకుంటే రానోళ్ళు గాయ అవుతున్నారట. అందులో అందరు సీనియర్లనే పక్కకు పెట్టిర్రు. విశాఖపట్నం ఎంపీ సీట్ వస్తుందని గట్టిగా ఆశ పెట్టుకుంటే జీవీఎల్కు ఉత్త చేతులు చూపించారు. రాజమండ్రి సీట్ ఇస్తారేమో అనుకుంటే సోము సారుకు నై అన్నారు. నరసాపురం టికెట్ ఇయ్యకపోయేటాలకు రఘురామకృష్ణరాజు సైకిల్ పార్టీ వాళ్ళ దిక్కు చూస్తున్నాడట. గిట్లా పువ్వు పార్టీలో కూడా సీనియర్ లీడర్లకు సుర్రు అంటున్నదట. ఎంపీ టికెట్లు ఇయ్యకపోయినరు, ఎమ్మెల్యే టికెట్లు అన్ని ఇయ్యిర్రి, ఇజ్జత్ దియ్యకుర్రి అన్నట్టే ఢిల్లీ బాట పడుతున్నారట లీడర్లు. మరిగా ఏం చేస్తారో గాని ఈసారి ఎలక్షన్లల్లో సీనియర్లకు గట్టిగానే షాకులు ఇస్తున్నాయి పార్టీలన్నీ.